మరోసారి అన్యమత ప్రచారం వెలుగు చూసింది. పాప వినాశనం తీర్థంలో అన్ని మతస్థులు సంచరిస్తున్నారు. హోటళ్ల ఎదురుగా అన్యమత ప్రచారం చేస్తున్నారు. 7 కొండలపై యేసు పాటలకు మహిళలు రీల్స్ చేస్తున్నారు. పాప వినాశనంలో 20 మంది అన్య మతస్థులు ఉన్నట్లు సమాచారం. ఫారెస్ట్ సిబ్బంది సహకారంతో వారంతా అక్కడికి చేరుకోగలిగారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. పాప వినాశనం ప్రాంతంలో టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేసి అన్య మతస్థులను గుర్తించింది. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తనే. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, పాప వినాశనంలో అన్య మతస్థులు ఇక్కడ రీల్స్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, అలాగే ఇప్పటికే 20 మంది ఉన్నట్లుగా కూడా గుర్తించారు కదా, ఇంకా ఉన్నారా? ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఫారెస్ట్ శాఖ ఆధీనంలో తిరుమలలోని పాప వినాశనం దగ్గర దుకాణాలు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది సంచార జాతులకు సంబంధించిన వారు దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతించారు. ఇందులో భాగంగా సుమారు ఒక 25 కుటుంబాలు అక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తున్నాయి. మొత్తం 120 దుకాణాలు ఉండగా ఒక 25 దుకాణాలు వీరువే ఉన్నాయి. వీరు ఏదైతే క్రిస్టియానిటీ స్వీకరించి ప్రార్థనలు చేయడమే కాకుండా, కూటమి ప్రార్థనలు చేయడమే కాకుండా పాప వినాశనంలోనే ఏకంగా రీల్స్ చేస్తూ అవి ఇన్స్టాగ్రామ్ లోను సోషల్ మీడియాలోను పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవి గత 5 సంవత్సరాలుగా యథేచ్ఛగా కొనసాగాయి. ఫారెస్ట్ శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజెప్పినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సమాచారం. ఈ విషయము ఏదైతే టీటీడీ విజిలెన్స్ అధికారులకు తెలియడంతో ఈ రోజు ఉదయం నుంచి వారు అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున వీరు అన్యమత ప్రచారం చేయడమే కాకుండా అన్యమతస్తులు ఇక్కడ దుకాణాలు ఎలా పెట్టుకున్నారన్న విషయం మీద సీరియస్ గానే టీటీడీ విజిలెన్స్ ఈ రోజు దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగా 25 మందిని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇందులో కొంతమంది సోషల్ మీడియాలో రీల్స్ పెట్టిన వారిని ప్రశ్నించి వారిని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి గత ఫారెస్ట్ అధికారులు వారికి అనుమతులు ఎలా ఇచ్చారు, తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా అన్యమతాలకు సంబంధించిన వారు వచ్చి ఇక్కడ దుకాణాలు పెట్టుకోకూడదు, అయితే ఈ విషయంలో నిబంధనలు సడలించారా లేకపోతే ఎవరి రాజకీయ సిఫార్సు మీద వీరికి దుకాణాలు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారా అన్న విషయం మీద కూడా టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది. ప్రియా, అయితే ఏదైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారందరినీ వెంటనే ఖాళీ చేయాలి, ఏదైతే టీటీడీ చట్ట నిబంధనల ప్రకారము వారి మీద కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా పోలీస్ శాఖకు సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.